ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో అతిపెద్ద 3 భయంకరమైన ఘటనలు సంబంధించిన సంకేతాలు ఇలా ఉన్నాయి. ఇక 5 సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్న వెదురుచూపులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ నుంచి ముగిస్తున్నాయన్నమాట. అంటే ఇక్కడ మీకు అవి ముగిసిపోతాయి. మీకు ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండబోతుంది, మీకు ఏ దేవత అనుగ్రహం అనేది కలగబోతుందో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు లాస్ట్ 12 సంవత్సరాల నుంచి మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. మీకు మంచి సమయం వచ్చింది అని చెప్పి ఎదురు చూస్తున్నారు కూడా. కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉన్నారు కూడా. మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా మీకు రివర్స్ అయ్యేది అవుతుంది. మీకు మంచిగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన అయితే ఉంటుంది. కానీ మీరు ఏ పని మొదలుపెట్టినా సరే ప్రతి ఒక్కటి మీకు బెడిసి కొడుతుంది. అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు, పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు, ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి మీకు రివర్స్ అనేది వస్తూనే ఉంది. అయితే ఇక మీరు టెన్షన్ పడవలసిన అవసరమే లేదు. ఇక్కడ నుంచి మీకు మంచి సమయం అనేదే వచ్చింది. ఇక ఈ దేవత అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఏకంగా కుబేరుడు అలాగే మన వినాయకుడు వీరిద్దరూ కలిసి ఇలా అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు. వారు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పని కూడా ఆటంకం అనేది ఉండదు. ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తున్నట్లయితే ఇక దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమే ఉండదు. అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది. కాబట్టి రాబోయే 48 గంటల్లో మీరు చేసుకుండే కొన్ని పనులు, ఈ 2 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు. అవి ఏంటి అంటే, మీరు చేయాలనుకున్న పనిది వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పని వాడు చేస్తాలే, ఏముంది టైం చాలా సూపర్గా ఉంది, ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది, ఎవరు చేస్తే ఏంటి, పని అవ్వడం ముఖ్యమనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా మీరు స్టాప్ చేయండి, ఆపేయండి. మీ పని మీరే ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళ చేయరు. సో మీరు ఇక్కడ మీ పని మీరే స్వయంగా చెయ్యాలి. ఏ పని అయినా సరే, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకుంటున్నారా, డబ్బుకు సంబంధించినటువంటి ఎటువంటి పని మీ చేతులతో మీరే చెయ్యాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడకండి. మీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయకండి. ఇక రెండవ పని ఏమిటి అంటే, అందరినీ నమ్మడం. ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద మీరు నమ్ముతూ ఉంటారు. ఆ ట్రస్ట్ని వాళ్ళ ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి తొందరపడి ఎవరు పడితే వారిని నమ్మి వాళ్ళకి మీరు ప్రతి ఒక్క పనిని అప్పచెప్పడం, లేదంటే వాళ్ళ చెప్పిన మాట వినేసి ఆలోచించకుండా పనులు చేయడం, ఈ 2 పనులు మీరు అస్సలు చేయవద్దండి. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మీ వెనకాల గోతులు తవ్వుతున్నాడు. తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాశనం చెయ్యాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. సో మీరు 2 పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే ఈ 2 పనులు మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు. మీరు తొందరపడి నమ్మినట్లయితే అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది అస్సలు దొరకదు. ఇక రెండవది వచ్చేటప్పటికి మీరు ఎప్పుడు దాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడ నుంచి సులభం అయిపోతుంది. మీరు ఇప్పుడు దాకా పడిన ప్రతి ఒక్క కష్టాన్ని చెప్పి పెట్టి ఇక్కడ నుంచి ఇందాక మనం అనుకున్నటువంటి సాక్షాత్ ఇద్దరు దేవుళ్ళ అనుగ్రహం మీ మీద కలగబోతుందండి. కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరబోతున్నాయి. జాబ్ చేసే వాళ్ళకి, ఎవరైతే జాబ్ సెర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్తో పాటు కొత్త ఛాన్స్ కూడా వస్తాయి. ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకైతే మంచిగా సంబంధాలు దొరుకుతాయి కూడా. దీనితో పాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దాంతో మీకు ప్రతి ఒక్కటి కూడా పెళ్ళికి సంబంధించింది కూడా కావచ్చు, జాబ్కు సంబంధించింది కావచ్చు, అలాగే బిజినెస్కు సంబంధించింది కావచ్చు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి 2 పెట్టుబడి రిటర్న్ అనేది వస్తుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది. మీరు ఇక్కడ చేయవలసిన పని ఏమిటి అంటే, ఫస్ట్ మీరు ఈ యొక్క వస్తువులు వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆడవాళ్ళు అయితే పర్సులో, మగవాళ్ళు అయితే పాకెట్లో, జోబులు మాత్రమే ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని ఎప్పుడు మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి అనేది తగలదండి.
అలాగే మీకు సంబంధించిన శత్రువుల నాశనం ఏదైతే ఉందో అది కూడా జరగదనమాట. మరి ఆ వస్తువులు ఏంటి, అవి ఎలా పెట్టుకోవాలి అనేది మనం చివరిలో చూద్దాం. ఇక దాంతోపాటు మీరు తెలుసుకోవలసిన మరొక పని, దేవత అనుగ్రహం అనేది ఎవరికి కూడా కలగదు. ఒకవేళ కలుగుతుంది అంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుసుకోవాలి, ఇప్పుడు అవి తెలుసుకుందాం. మీరు నైట్ పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర మేలుకు అనేది రావడం అనేది ఆ సమయంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే మీకు అదే టైంలో నిద్ర మెలుకు అనేది వస్తూ ఉంటే మాత్రం దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ టైంలో మీకు నిద్ర మెలుకు రావడం అనేది జరుగుతుంది అని గుర్తుంచుకోండి. ఆ సమయంలో లేచి మీరు కాసేపు ఆ దేవుణ్ణి స్మరించుకుంటే మీకు అంతా మంచిదే, మరింత పుణ్యం అలాగే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక రెండో సంకేతం ఏమిటి అంటే మీకు మీ కల్లో చిన్న పిల్లలు అంటే ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు కనపడడం, ఇలా కనపడిన తర్వాత కూడా మీకు కళ్ళ అనేది చాలా వస్తూ ఉంటాయి. కానీ దాంట్లో మనతో పాటు జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏవి అంటే మనకు గుర్తు ఉండడం అన్నమాట. మనకు వచ్చిన కళలు చాలాసార్లు మనం ఎన్ని రకాల కళలు చూస్తూ ఉంటాం, కానీ ఆ కళలోకి గుర్తుందో ఆ కళలు మనకి కొన్ని కళలు మనం దాంట్లో జీవించినట్లే ఉంటాం. నిద్ర లేచిన తర్వాత వాటిని మనం ఎక్కడ కూడా మనం గుర్తుండమన్నమాట. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే మీరు తీర్థయాత్రలకు వెళ్ళినట్టు లేదంటే గుడిలో మీరు వెళ్ళినట్టు ఇటువంటి కొన్ని కళ్ళు అనేవి మీకు వస్తూ ఉంటాయి. కల్లో ఆవు కనిపించడం కూడా ఒక శుభ సంకేతం అని చెప్పుకోవచ్చు కూడా. దేవుడికి సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని నేర్చుకోండి. ఒక వస్తువును మీరు జోబీలో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అది ఏమిటి అంటే ఒక యాలక్కాయ, అలాగే దానితో పాటు 5 లవంగాలు, ఇవి 2 కలిపి ఒకే అరటి ఒక క్లాత్లో కలిపి చిన్న మూటలాగా కట్టి ఒక మూలను పెట్టుకోండి. దీన్ని ఒక రోజంతా దేవుడి గదిలో పెట్టుకొని తర్వాత మరుసటి రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని మీ పాకెట్లో పర్మనెంట్లో ఉంచుకోండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. నమ్మకంతో చేయాలి. ఇక ఇదంతా మీకు మంచి జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే ఈ శక్తి యొక్క నీడ కుంభరాశి వారిపై ఉంది. నిజమండి, వింటే మీరే షాక్ అవుతారు. డిసెంబర్ నెల తెలిస్తే డిసెంబర్ నెలలో జరిగితే ఆనందంతో ఎగిరి గంతు వేస్తారు కూడా. ఈ కుంభరాశి వారు రాశి చక్రంలో రాశుల వారు మీరు ఏ పని చేసినా సరే తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారు అని చెప్పుకోవచ్చు. కానీ వీరిలో కాన్ఫిడెన్స్ అనే లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో మీరు చాలా ఆలోచించే ప్లానింగ్ అనేది లేకపోవడం వల్లనే మీరు చాలా ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడడం అనేది కూడా మనం చూస్తూనే ఉంటాం కూడా. కాబట్టి ఈ కుంభరాశి వారికి మరియు ఆర్థిక అభివృద్ధి జరగాలి, అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి. అంతేకాకుండా మీరు ఏవైతే ఇప్పుడు వరకు నూతన నిర్మాణాలు చేపట్టాలి అని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికన్నిటికీ సంబంధించిన ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగుతారు. అలానే విదేశాలకు ఏదైతే సరే వారు అనుకున్నవన్నీ నిజం అవ్వాలి అంటే కొన్ని పాటించవలసిన పరిహారాలు అయితే ఉన్నాయండి. వాటికి సంబంధించిన పరిహారాలు ఏమిటి అనేవి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అవగాహన అనేది అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి కొలువైన దేవత అంటే ఇంటి దైవం అనే వాళ్ళకు కొంతమంది ఉంటారు. అలానే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ ఇంటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించిన ఇంటి దైవం మరి కుల దైవం అనేది కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి దానికి సంబంధించిన ఈ రాశివారు మీ ఇంటి దైవం ఏవైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించండి. అలా ప్రార్థించడం అనేది చేస్తే చాలా మంచిది. మీరు కనుక ప్రతిరోజు మీ ఇంటి దైవాన్ని మీ ఇంటి కొలువై ఉంటారు కదా, పూజలు అనేవి చేస్తే వీలైనంత వరకు మీ పనికి తగిన అడ్డంకులు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి దైవం తోడుగా ఉంటుందో అప్పుడే ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. ప్రతి పనిలో కూడా మీకు సజీవనంగా సాగుతాయి. కాబట్టి గురించి అయినా సరే ప్రతిరోజు కూడా
మీ ఇంటి కొలువై ఎవరైతే ఉన్నారో కొలువైన దేవత వాళ్ళని పూజించడం అనేది అస్సలు మర్చిపోవద్దండి. అలానే మీరు పాటించవలసిన పరిహారాలు కొన్ని తెలుసుకోవాలి. మార్పులు చేర్పులు గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఎన్నో ఇబ్బందులు పడడం జరుగుతూ ఉన్నాయి. అప్పటికి కూడా ఇలా సాగుతూ ముందుకు వచ్చారు కూడా. ఇదంతా కూడా మీపై మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్, అలానే మీలోని ఓర్పు సహనం అలానే చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి అయితే శక్తి నీడ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అన్నట్టుగా డిసెంబర్ తర్వాత నుంచి అయితే మరిన్ని శక్తి మీకు ఏవైతే ఉండడం, ఈ అంటే దైవశక్తి యొక్క తోడు మీతో ఉండడం కారణంగా ఖచ్చితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు అనేవి జరగబోతున్నాయి. అవి కనుక మీరు విన్నట్లయితే మీరు ఎగిరి గంతేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే మరి శక్తి యొక్క నీడ మీపై ఉండడం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఏవైతే సాధించాలి, ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా విజయాలు సాధించి ముందుకు వెళతారు. ఇక ఇంతే కాకుండా మీరు అనుకున్నటువంటి అన్నీ కూడా మీకు నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతున్న విషయాలు మర్చిపోవద్దు, అన్నీ జరిగిపోతాయి. మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడంలో జరిగింది. మొదటిగా మీరు అయితే వీలైనంత వరకు కూడా సహాయం చేసి గుణాన్ని పెంచుకోవడం చాలా అంటే చాలా మంచిదనమాట. మీకు తెలిసినా తెలియకపోయినా ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి సహాయం అడిగితే మాత్రం మీ శక్తి కొలదు సహాయం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పనిని సాధించి విజయాలు లభిస్తాయి అనే విషయాన్ని మర్చిపోకండి. ఇక అంతేకాకుండా ఇప్పటి వరకు అంటే మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు పాటించడం ద్వారా డిసెంబర్ 1 తర్వాత ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఎంతో అభివృద్ధి చూడగలుగుతారు. అలానే మీరు కలల కన్నా కలలన్నీ కూడా నిజమవుతాయి. కానీ దీనికి మీరు చేయవలసింది దైవ ఆరాధన. ప్రతిరోజు దైవాన్ని పూజించడం ద్వారా దైవం సహాయంతో మీకు చేకూరుతాయి. ఏ పని కూడా అయినా సరే ఆటంకాలు జరగకుండా మీకు అన్నీ కూడా అనుకున్న సమయంలో దైవం సహాయంతో మీపై ఉన్నటువంటి దైవ సహాయంతో మీతో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటి విజయాలు సాధించి ముందుకు సాగుతారు. కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకుండా దైవ ఆరాధన చేయడం ప్రారంభించండి. ఇక ఇంతే కాకుండా మరి ఈ శక్తి యొక్క నీడ కుంభరాశి వైపు ఉంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే మీ ఇంటి దైవం, మీ ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారి యొక్క శక్తి, వారి యొక్క తోడు, వారి యొక్క నీడ మీపై అయితే ఉండబోతుంది అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోకండి. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు ఎవరైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంటి దైవాలు ఇంటి కొలువై ఉంటారు. కాబట్టి మీరు వెళ్ళవేళ పూజించడం మొదలు పెట్టండి నమ్మకంతో. అంటే ఈ వీడియో చూసిన మరో విషయం నుంచి మొదలు పెట్టండి. ఖచ్చితంగా డిసెంబర్ నెలలో మీకు మంచి అనేది జరగబోతుంది. వారి యొక్క తోడు మీపై ఉండి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించగలిగే సామర్థ్యం మీకు లభిస్తుందన్నమాట. వారి తోడు మీతోనే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇంటి దైవాన్ని మాత్రం ప్రార్థించడం మర్చిపోవద్దు. వెళ్ళవేళ మరి ప్రతి శనివారం కూడా మీరైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవ ఆరాధన అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించడం, మరి ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ముందు దీపారాధన వెలిగించి అక్కడ స్వామిని పూజించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవాలి. ఈ పరిహారాలు పాటించండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే మీరు ఖచ్చితంగా ఏవైతే విజయాలు సాధించాలి అనుకుంటున్నారో మీ సంకల్పం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.